ఇప్పుడు మనము ఈ వీడియోలో ఒక స్పెషల్ ముద్ర గురించి తెలుసుకోబోతున్నాము. ఆ ముద్ర చేయడం వల్ల మనకు మనశ్శాంతి దొరుకుతుంది. అలాగే పరమేశ్వరుని కృపకు పాత్రులమవుతాము. అలాగే ఈ ముద్ర చేసేవాళ్ళు స్పెషల్గా దేవుడికి దగ్గరగా ఉండేవాళ్ళు అవుతారు. అలాగే దేవుని కృప అనేది ఈ ముద్ర చేసే వాళ్ళ మీద బాగా ఉంటుంది. అలాగే మనసు శాంతంగా ఉంటుంది. అలాగే మీకు విశ్వానికి సంబంధించిన జ్ఞానం పెరుగుతుంది. అలాగే మీకు మనసు శాంతంగా ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. స్ట్రాంగ్గా ఆలోచించే శక్తి అనేది కలుగుతుంది ఈ ముద్ర చేయడం వల్ల. డైలీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో చేయడం వల్ల మీకు జ్ఞానం అనేది వికసిస్తుంది. అలాగే ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడం వల్ల పరమేశ్వరునికి దగ్గర వాళ్ళమవుతాము. పరమేశ్వరునికి ఇష్టమైన భక్తులంగా మారతాము. కాబట్టి డైలీ ప్రాక్టీస్. పాంచ భైరవ ముద్ర. ఈ ముద్రని డైలీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో ప్రాక్టీస్ చేయడం వలన మనకు పరమేశ్వరునికి కృపకు పాత్రులమవుతాము. అలాగే మనసు శాంతంగా ఉంటుంది. అలాగే ఎలా చేస్తామంటే ఇప్పుడు ఈ వీడియోలో చూపెడుతున్నట్టు చూడండి. ఫస్ట్ మనం ఇలా చెయ్యి పెట్టి ఆ విధంగా చేయడం వలన అట్లా డైలీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో 10 or 15 minutes ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి మనసు శాంతంగా ఉంటుంది. అలాగే మనకు విశ్వంతో మమేకమవుతాము. విశ్వం గురించి తెలుసుకునే జ్ఞానం అనేది పెరుగుతుంది. అలాగే మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల పరమేశ్వరునికి ప్రియభక్తులంగా మారతాము మనము. కాబట్టి ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయండి. పరమేశ్వరుని కృపకు పాత్రులు కండి. అలాగే ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల భక్తి అనేది పెరుగుతుంది. భక్తిభావం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన అనేది పెరిగి హెల్తీగా ఉంటాము. మనసు శాంతంగా తయారవుతుంది. చూసారు కదా వీడియోలో చెప్పినట్టుగా ఆ ముద్రను ప్రాక్టీస్ చేయండి. పాంచ్ భైరవ ముద్ర. ఈ ముద్రని చేయడం వల్ల మీకు మనసు శాంతంగా ఉంటుంది. పరమేశ్వరునికి ప్రియభక్తులమవుతాము. అలాగే మనకు కావలసిన బ్రెయిన్ పని అనేది కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. మీరు మనశ్శాంతిగా ఉండండి. అలాగే బ్రెయిన్ షార్ప్గా చేసుకోండి. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుకోండి. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టు చాలా అవసరం ఛానల్కి. మేము మంచి వీడియోలు, మంచి హెల్త్ టిప్స్తో, మంచి యోగాసనాలతో మీ ముందుకు రావాలంటే కొంచెం బూస్ట్ లాగా ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమందికి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు.